సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారు, నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి మీడియాలో సోషల్ మీడియా కొంత ట్రోల్ అవుతుంది. కానీ అధికారం చేపట్టి 90 రోజులు అయినా ఇప్పటికీ తల్లికి వందనం లేదు, ప్రతి మహిళకు 15,000 ఇస్తాను నెలకి, అదేమీ లేదు, ఓన్లీ ఒక పెన్షన్ మాత్రం ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. సో సూపర్ 6 అమలు అవుతుందంటారా? సూపర్ 6 ఇదే సూపర్ 6 అమలు చేయాలంటే అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో కూడా చంద్రబాబు చెప్పారు సీఎం గారు, అది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అవును, డెఫినెట్గా సాధ్యపడుతుంది. సాధ్యపడుద్ది, ఎందుకు కాదు? ఇప్పుడు ఒక్కటే చూడండి, మీరు వచ్చిన రోజున 4,000 పెన్షను, 7,000 రూపాయలు మొత్తం కలిపి టోటల్గా ఇచ్చాడు, మీకు తెలుసు కదా. 2 ఉచిత బస్సుకి మొత్తం 1000 వెహికల్స్ కొనేశారు ఆల్రెడీ, అది కూడా మీకు తెలుసు. 150 వెహికల్సే కొన్నాడు జగన్. ఆయనకి ఎందుకు సాధ్యం కాలే, ఆయనకి ఎందుకు సాధ్యమైంది? ఉచిత బస్సు కార్యక్రమాలు కూడా 2-3 రోజుల్లో ప్రకటించబోతా ఉన్నట్టు అయిపోయింది. రైతులకి రుణమాఫీ అది కూడా చేసేసాడు, అయిపోయింది. ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు పక్కాగా ఇస్తున్నాడు. తర్వాత మీకు ఇవన్నీ కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలసీలు, రేపు మద్యం పాలసీ 1వ తారీఖు కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాడు. 25,000 కోట్ల రూపాయలతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేవలం 12 రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళి శివనాథ్ చిన్ని గారి యొక్క నాయకత్వంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశాడు. దిస్ ఇస్ ఆల్ ఫర్ స్టేట్ కోసం. ఆ రోజు నువ్వెందుకు చేయలేకపోయావు ఇన్నర్ రింగ్ రోడ్డు? ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్లో ఇక్కడ దక్షిణంలో ఉన్నటువంటి బైపాస్ అయిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఆల్. తూర్పులో కూడా దాదాపుగా 25,000 కోట్లతో అదే అయిపోతూ ఉంది. దాదాపు ఇక్కడి నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ దగ్గర నుంచి నిడమానూరు దాకా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫ్లైఓవర్, అది కూడా దాదాపుగా నాకు తెలిసి 800 కోట్ల రూపాయలతో అది కూడా అయిపోతుంది. ఇక్కడ ఇదంతా ఏంటంటే ఇది ఇక రాజధానికి కనెక్టివిటీ, తర్వాత మెట్రో ట్రైన్స్, మామూలు ట్రైన్ ట్రాక్ కూడా ఎర్రబాలెం మీద నుంచి తాళ్ళాయిపాలెం, కృష్ణాపాలెం నుంచి తాళ్ళాయిపాలెం మీద నుంచి కూడా విజయవాడ కనెక్టివిటీ చేయడం కోసం అది కూడా చేయబోతా ఉన్నారు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే కదా.